మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదటి పెట్టి చూద్దామండి. విద్యార్థులను అర్థం చేసుకోవడంలో ఉపాధ్యాయులకు సహాయపడే విద్యాశాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రము అని అన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 పీలే. ర్యాపిడ్ రివిజన్ జరుగుతుందండి. మరి రివిజన్ పర్పస్ కూడా యూజ్ అవ్వాలనే ఉద్దేశంతో చాలా స్పీడ్ చెప్పడం జరుగుతుంది. రెండవదండి, ప్రవర్తనను అధ్యయనం చేయడానికి అత్యంత వస్తునిష్టత కలిగినటువంటి పద్ధతి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 ప్రయోగాత్మక పద్ధతే వస్తునిష్టత గల పద్ధతి. మూడవదండి, థార్న్డైక్ సిద్ధాంతానికి గల పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 బహుకారక సిద్ధాంతమే థార్న్డైక్ సిద్ధాంతానికి గల మరో పేరు. నాలుగవదండి, ఏకకారక సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 బినే. ఏకకారక సిద్ధాంతం బినే. ఐదవదండి, ఆలోచన అంటే ప్రతీకాత్మక ప్రవర్తన అనే నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు? ఆలోచన అంటే ప్రతీకాత్మక ప్రవర్తన అనే నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 గిల్ఫర్డ్ అండి. ఆరవది, ఎదురుగా ఉన్న విషయాలను గురించి ఆలోచించడాన్ని ఏమంటారు? అంటే ఎదురుగా కనిపిస్తే దాన్ని ఆన్సర్ సమైక్య ఆలోచన అంటారు. అదేవిధంగా మూర్త ఆలోచనను కూడా మూర్త చింతనం అని కూడా అనొచ్చండి. సమైక్య చింతనం లేదా మూర్త చింతనం అని కూడా అనవచ్చు. ఏడవదండి, ప్రజ్ఞ అనగా అమూర్తమైన భావాల ద్వారా ఆలోచించు సమర్థత అని ఎవరు పేర్కొన్నారు? ఆన్సర్ ఆప్షన్ 3 టెర్మన్. ఆలోచించు సమర్థత అని చెప్పింది టెర్మన్. ఎనిమిదవదండి, పియాజే సంజ్ఞానాత్మక వికాసంలోని దశలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ 4 4 దశలు ఉన్నాయి. తొమ్మిదవదండి, ఇంద్రియ చాలక దశ ఏ సంవత్సరాల మధ్య ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 2 0 నుండి 2 సంవత్సరాల మధ్య ఇంద్రియ చాలక దశ ఉంటుంది. పదవదండి, ప్రాకల్పన నిగమన వివేచనం ఏ దశలో ఏర్పడుతుంది? ప్రాకల్పన నిగమన వివేచనం అనేది ఏ దశలో ఏర్పడుతుంది? ఆన్సర్ ఆప్షన్ 4 ప్రాక్ ప్రచాలక దశలో ప్రాక్పాలన నిగమన వివేచనం అనేది ఏర్పడుతుంది. 11వది, ఒక వస్తువు ఆకారం మార్చినా పరిస్థితి మార్చినా దాని గుణాలు మారవు. ఈ భావనను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 కన్జర్వేషన్. 12వదండి, ఈ క్రింది సూత్రాలలో ఒక సూత్రం ప్రత్యక్ష వ్యవస్థాపన నియమాలకు సంబంధించినది. ప్రత్యక్ష వ్యవస్థాపక నియమాలకు సంబంధించినది. ఆన్సర్ కాంట్రాక్ట్. 13వదండి, శిశువు ప్రాణంలోని వస్తువులకు ప్రాణాన్ని ఆపాదించే దశ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రాక్ ప్రచాలక దశ. 14వదండి, నియుత ప్రచాలక దశ ఏ సంవత్సరాల మధ్య ఏర్పడుతుంది? ఆన్సర్ ఆప్షన్ 1 12 నుండి 16 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఈ 100 బిట్లలో మీకు ఎన్ని కరెక్ట్ అయ్యాయి, ఎన్ని మార్కులు వచ్చాయి అన్నది కూడా తెలియజేయండి. దీని ద్వారా నీ యొక్క సామర్థ్యం ఎంత అన్నది తెలుస్తుంది. అలా తెలిసిన పక్షంలో మీరు ఎంత కష్టపడాలి, ఇంకా ఎంత హార్డ్ వర్క్ చేయాలన్నది ముఖ్యంగా నాకు కదండి మీకు తెలుస్తుంది. ప్రతి బిట్ను కూడా ఒక ఓన్గా వేగంగా ఖచ్చితత్వంగా పెట్టడం అలవాటు చేసుకోవడం ద్వారా ఎక్కువ మార్కులు గెయిన్ చేయగలుగుతారు. మీ యొక్క కంప్యూటర్ మీ ఎదురున్నటువంటి ఎగ్జామ్లో మీ ఎదురున్నటువంటి కంప్యూటర్ స్క్రీన్ మీద మీ యొక్క టైము వెళ్ళిపోతుందండి. మీరు ఆన్సర్ పెట్టినా పెట్టకపోయినా ఆ వేగాన్ని అందుకోవాలంటే ఈ వేగంతో సరిపోల్చుతూ వేగము ఖచ్చితత్వంతో కూడినటువంటి ఆన్సర్లు పెట్టినట్లయితే మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుందని నా అభిప్రాయము. 15వదండి,
అనుభవం వల్ల వ్యక్తి ప్రవర్తనలో సంభవించే మేలు రకమైన మార్పు అని నిర్వచించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 గేట్స్. 16వదండి, ధార్నడక్ పేర్కొన్న సూత్రము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 సంసిద్ధత సూత్రమే ధార్నడక్ పేర్కొన్న సూత్రము. 17వది, శాస్త్రీయ నిబంధనాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 పావులోవ్. 19వదండి, గంటకు ఆహారాన్ని జోడించడం వల్ల నిబంధనం ఏర్పడుతుంది. ఈ ప్రక్రియను పదే పదే చేయడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 పునర్బలనం. 19వది, ఒకసారి నిబంధనం జరిగాక గంట కొట్టిన తర్వాత ఆహారం ఇవ్వడం మానేస్తే నిబంధనం నశిస్తుంది. దీనిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 విరమణ. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి ఇవన్నీ కూడా. గత డిఎస్సిలో గత టెట్లోనూ పడినటువంటి ఇంపార్టెంట్ బిట్లండి ఇవి. ఒకసారి నిబంధన జరిగాక కేవలం గంట శబ్దానికే కాక మనిషి అడుగుల చప్పుడుకి కూడా కుక్క నోట్లో లాలాజలం ఊరితే దానిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 సామాన్యీకరణం. 21వదండి, ఒకసారి నిబంధన జరిగాక మనిషి అడుగుల చప్పుడుకు కుక్క నోట్లో లాలాజలం ఊరకుండా కేవలం గంట శబ్దానికి మాత్రమే లాలాజలం ఊరితే దానిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 విచక్షణ అంటారు. 22వది, ఒకసారి విలుప్తీకరణ జరిగాక అకస్మాత్తుగా గంటను మోగించగానే కుక్క నోటిలో లాలాజలం ఊరడం అనేది? ఆన్సర్ ఆప్షన్ 4 అయత్న సిద్ధ స్వాస్థ్యం. 23వదండి, కార్యసాధక నిబంధనాన్ని రూపొందించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 స్కిన్నర్. 24వదండి, విడివిడి భాగాల కన్నా మొత్తాలకు ప్రాధాన్యత ఇచ్చిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 గెస్టాల్ట్ వాదులు. 25వదండి, పరిశీలన ద్వారా అభ్యసనానికి ప్రాముఖ్యతను ఇచ్చిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 బండోరా. పరిశీలన ద్వారా అభ్యసనానికి ప్రాముఖ్యతను ఇచ్చిన వారు బండోరా. 26వదండి, ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 కోహ్లర్. 27వదండి, ఒక పద్ధతిలో జరిగిన అభ్యసనము పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఇతర పరిస్థితులకు అసంప్రయుక్తం కావడాన్ని ఏమంటారు? ఆన్సర్ అభ్యసన బదలాయింపు అంటారు. 28వది, గెస్టాల్ట్ అనేది ఏ భాషా పదము? ఆన్సర్ జర్మన్ భాషా పదము. 29వదండి, ఒక చేతితో నేర్చుకున్న పని మరొక చేతితో చేయడానికి దోహదపడితే దానిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 ద్విపార్శ్వ బదలాయింపు. 30వదండి, అభ్యసన బదలాయింపు రకాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 4 రకాలు. 31వదండి, స్మృతిని గురించి శాస్త్రీయంగా అధ్యయనం చేసిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 ఎబ్బింగ్ హౌస్. 32వదండి, ఎబ్బింగ్ హౌస్ రచించిన గ్రంథం ఏమిటి? ఆన్సర్ ఆన్ మెమరీ ఎబ్బింగ్ హౌస్. 33వదండి, స్మృతి ప్రక్రియ జరిగినప్పుడు మెదడులో ఏర్పడే మార్పులను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 స్మృతి గుర్తులు అంటారండి. 34వది, క్రింది వానిలో స్మృతి ప్రక్రియకు సంబంధించిన అంశం ఏది? స్మృతి ప్రక్రియకు సంబంధించినటువంటి అంశము పునరభ్యసనము. 35వదండి, ఒక విషయాన్ని అర్థంతో సంబంధం లేకుండా యథాతథంగా వల్లె వేయడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 బట్టి స్మృతి. 36వదండి,
ఒక విషయాన్ని బాగా అవగాహన చేసుకొని గుర్తు పెట్టుకోవడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 తార్కిక స్మృతి. 37దండి, ఒక విషయాన్ని ప్రయోగం చేయకుండా సిద్ధాంత రీత్యా చదివి గుర్తుపెట్టుకోవడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 నిష్క్రియాత్మక స్మృతి. 38దండి, ఒక విషయాన్ని ఎక్కువ కాలం జ్ఞాపకం ఉంచుకోవడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 దీర్ఘకాలిక స్మృతి. 39దండి, ఒక విషయాన్ని స్వయంగా చేయడం ద్వారా గుర్తుంచుకోవడాన్ని ఏమంటారు? ఆన్సర్ క్రియాత్మక స్మృతి. క్రియాత్మక స్మృతి అంటారండి. 40ది, ఒక విషయాన్ని కొన్ని సెకండ్లు మాత్రమే గుర్తుంచుకోవడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 స్వల్పకాలిక స్మృతి అంటారండి. 41ది, ఒక విషయాన్ని ఇంతకు ముందెప్పుడో చూసినట్లు భ్రమ కలగడాన్ని ఏమంటారు? ఒక విషయాన్ని ఇంతకు ముందే చూసినట్లు భ్రమ కలపడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 డెజావు అంటే మిథ్యా పరిచయ భావం. 42దండి, గుర్తింపు గణన సూత్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఒప్పులు మైనస్ తప్పులు బై మొత్తము ఇంటూ 100. 43దండి, ధారణను మాపనం చేయడానికి పొదుపు పద్ధతిని ప్రవేశపెట్టినది ఎవరు? ఆన్సర్ పొదుపు పద్ధతి ఎబ్బింగ్ హౌస్. 44దండి, పొదుపు పద్ధతి లేదా గణనకు సూత్రం ఏమిటి? ఆన్సర్ అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. 45దండి, ఇంతకుముందు అభ్యసించిన విషయాన్ని పూర్తిగా కానీ పాక్షికంగా కానీ మర్చిపోవడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 విస్తృతి అంటారండి. విస్తృతి. 46ది, పూర్తిగా నేర్చుకున్న విషయాల కంటే మధ్యలో ఆపివేసిన విషయాలు జ్ఞాపకం ఉంటాయని చెప్పేది? ఆన్సర్ ఆప్షన్ 2 జైగార్నిక్ ప్రభావం అంటారండి. 47ది, క్రింది వాటిలో విస్తృతికి సంబంధించిన సిద్ధాంతం కానిది ఏది? విస్తృతికండి. ఆన్సర్ ఆప్షన్ 4 స్టిమ్యులస్ ఎన్కోడింగ్ సిద్ధాంతము. మరి ఇవన్నీ కూడా విస్తృతికి సంబంధించినటువంటి సిద్ధాంతాలండి. నిరుపయోగ సిద్ధాంతం, మల్టీఫ్యాక్చర్ సిద్ధాంతము, మోటివేషనల్ సిద్ధాంతము ఇవన్నీ కూడా విస్తృతికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు. 48ది, ఒక వ్యక్తి స్మృతి పూర్తిగా నాశనం కావడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 అమ్నీషియా అంటారు. ఒక వ్యక్తి యొక్క స్మృతి పూర్తిగా నాశనం అవ్వడాన్ని అమ్నీషియా అంటారు. 49దండి, ఒక పదం గుర్తుకు రాగానే దానికి సంబంధించిన అంశాలు గుర్తుకు రావడం అనేది? ఆన్సర్ ఆప్షన్ 3 భావాల సంసర్గం అని కూడా అంటారండి. 50ది, స్వల్పకాలిక స్మృతిలో ఒక విషయం గుర్తుండే ఎక్కువ సమయం ఏమిటి? అంటే స్వల్పకాలిక స్మృతులు అండి. ఆన్సర్ ఆప్షన్ 2 18 నుంచి 20 సెకండ్లు. 51ది, ఆలోచన అనేది ఒకే దశలో జరిగితే? ఆన్సర్ ఆప్షన్ 1 సమైక్య చింతనం అని కూడా అంటారండి. దీన్ని ఆలోచన అనేది ఒకే దశలో జరిగితే దానిని సమైక్య చింతనం అంటారు. 52ది, సంక్లిష్టమైనటువంటి సంక్లిష్టమైన సమస్యలను వివిధ కోణాల్లో పరిశీలించి హేతుబద్ధంగా పరిష్కరించడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 మననశీల చింతనం అని కూడా అంటారండి. మననశీల చింతనం అంటారు. 53ది, ఆలోచన మొట్టమొదటి మెట్టు ఏది? ఆలోచనకు ఉన్నటువంటి మొట్టమొదటి మెట్టు ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 లక్ష్యమే ఆలోచనకి మొట్టమొదటి మెట్టు. 54ది, 3 పెద్ద ఎర్రని ఆపిల్ పండ్లు అనే భావన దేనికి సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ 1 సంయోజక భావన. 55దండి, అవధాన విస్తృతిని పరీక్షించడానికి ఉపయోగించే పరికరం ఏది? అవధాన విస్తృతి టాచిస్టోస్కోప్. అవధాన విస్తృతి టాచిస్టోస్కోప్.
56వదండి, సాధారణ ప్రేరణ మీద విస్తృతంగా పరిశోధన చేసిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 మెక్లెలాండ్. అతని అతని యొక్క సహచరులు సాధారణ ప్రేరణ మీద విస్తృతంగా పరిశోధన చేశారు. 57వది, సాధన ప్రేరణను మాపనం చేయడానికి ఉపయోగించే సాధనం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 టాట్. సాధనా ప్రేరణ మాపనం చేయడానికి ఉపయోగించే సాధనం టాట్. 58వది, పర్సోనా అనే పదం ఏ భాషా పదములోనిది? ఆన్సర్ ఆప్షన్ 3 లాటిన్ భాషా పదము. 59వది, పర్సోనా అనే పదానికి అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 ముసుగు. 65వదండి, వ్యక్తి పరిసరాలకు సర్దుబాటు చేసుకునేటట్లు చేసే అంతర్గత మనోశారీరక శక్తుల గతిశీలక వ్యవస్థాపనే మూర్తిమత్వము అన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 ఆల్పోర్ట్. ఇక్కడ నుంచి మరి ఈ వేబిట్లో మీరు కనుక్కోండి, చూద్దాము. బ్లూమ్స్ లక్ష్యాలను వర్గీకరించిన సంవత్సరం ఏంటి? బ్లూమ్స్ లక్ష్యాలను వర్గీకరించిన సంవత్సరం. ఆన్సర్ ఆప్షన్ బి 1956. 62వది, ఒక విద్యార్థి యుద్ధాల పట్ల వ్యతిరేక వైఖరిని పెంపొందించుకున్నాడు. దీనిని ఈ రంగంలో వచ్చిన మార్పుగా భావించవచ్చు. ఆన్సర్ ఆప్షన్ బి భావావేశ రంగంలో వచ్చిన మార్పుగా మనము గుర్తుంచుకోవచ్చు. 63వదండి, బోధన అభ్యసన ప్రక్రియలో కీలకమైన అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. అంటే లక్ష్యాలు, అభ్యసన అనుభవాలు, మూల్యాంకనం ఇవన్నీ కూడా బోధన అభ్యసన ప్రక్రియలో కీలకమైన అంశాలు. 64వదండి, శీల స్థాపనం అనేది ఈ రంగానికి సంబంధించిన అంశం. ఆన్సర్ శీల స్థాపనం అనేది ఆప్షన్ ఏ భావావేశ రంగానికి సంబంధించిన అంశము. 65వదండి, భావావేశ రంగంలో విశేషమైన కృషి చేసిన వారెవరు? ఆన్సర్ ఆప్షన్ డి డేవిడ్ క్రాత్వెల్. 66వది, ఎక్స్ట్రాపోలేషన్ అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి ఫలితాలను ఊహించడమే ఎక్స్ట్రాపోలేషన్ అని కూడా మనం చదువుతాము. 67వదండి, చలన నైపుణ్యాలను అభ్యసించడానికి తప్పనిసరిగా కావాల్సినది ఏమిటి? చలన నైపుణ్యాలకు. ఆన్సర్ ఆప్షన్ సి అభ్యాసం. 68వదండి, భావావేశ రంగంలో ఆసక్తులు ఏర్పడే దశ. భావావేశ రంగంలో ఆసక్తులు ఏర్పడే దశ. ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రతిస్పందించడము. 69వదండి, మానసిక చలనాత్మక రంగంలో మొదటి నైపుణ్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అనుకరణ. 75వదండి, విద్యార్థులు పాలు పంచుకునే గుణానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి కానీ లక్ష్య సాధనకు కాదని అభిప్రాయపడిన వారు ఎవరు? విద్యార్థులు పాలు పంచుకునే గుణానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి కానీ లక్ష్య సాధనకు కాదని అభిప్రాయపడిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి జాన్సన్. 71వదండి, భావావేశ రంగంలో అభినందించే గుణం అభివృద్ధి చెందే దశ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి విలువ కట్టడం. 72వదండి, ప్రస్తుతం ఈ రంగంలోని లక్ష్యాలకు మాత్రమే ఎక్కువగా మూల్యాంకనం చేయబడుతున్నాయి. ఆన్సర్ ఆప్షన్ ఏ జ్ఞానాత్మక రంగంలో లక్ష్యాలు మాత్రమే ఎక్కువగా మూల్యాంకనం చేయబడుతున్నాయి. 73వదండి, విలువలను ప్రవర్తనలో భాగంగా ఏమంటారు? ఆన్సర్ శీలస్థాపనం అంటారండి. శీలస్థాపనం. 74వది, కీబోర్డు వైపు చూడకుండానే చాలా వేగంగా ఖచ్చితంగా టైప్ చేయగల నైపుణ్యాన్ని మనం ఏమంటాము?
ఆన్సర్ ఆప్షన్ బి సహజీకరణం అంటారండి. సహజీకరణం అంటారు. 75ది పాఠశాలలో నేర్చుకున్న జ్ఞానాన్ని నిత్య జీవితంలో ఉపయోగించుకునే సామర్థ్యాన్ని మనం ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ డి వినియోగం అంటారు. నిత్య జీవిత వినియోగం. 76ది క్రింది వాటిలో లక్ష్యాలకు సంబంధించి సరికానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి సాధించిన ఫలితాలను విశ్లేషిస్తాయి అన్నది సరికానిది. మరి సరి అనేవి చూద్దామండి. లక్ష్యాలు అభ్యసించే అంశాన్ని బట్టి మారుతాయి. కరెక్ట్ అండి. ఆప్షన్ బి అభ్యసనకు మార్గదర్శకత్వం వహిస్తాయి. ఇది కూడా సరైనది. లక్ష్యాలు ఆచరణయోగ్యంగా ఉంటాయి. ఈ మూడు కూడా సరైనవండి. 77ది క్రింది వాటిలో సరికాని జత ఏది? ఆన్సర్ నిష్పాదన రంగం, జ్ఞానేంద్రియాలు అనేది సరికానిది. సరైనవి జ్ఞానాత్మక రంగం తల, భావావేశ రంగం హృదయం, మానసిక చలనాత్మక రంగం కర్మేంద్రియాలు. ఇవన్నీ కూడా సరైనవండి. 78ది జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి మూల్యాంకనం. 79ది మోవిర్. మోవిర్ అనే లాటిన్ పదానికి అర్థం ఏమిటి? మోవిర్. ఆన్సర్ ఆప్షన్ సి కదలిక, మూవ్, కదలిక. 85దండి ప్రత్యేకమైన లక్ష్యాల వైపు చర్యను ఉత్తేజపరిచే దృగ్విషయాన్నే ప్రేరణ అని అన్నవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ బెర్నార్డ్. బెర్నార్డ్ ప్రత్యేకమైన లక్ష్యాల వైపు చర్యను ఉత్తేజపరిచే దృగ్విషయాన్నే ప్రేరణ అన్నవారు బెర్నార్డ్. 81దండి చిన్న పిల్లలు ఆటలాడడానికి ఎక్కువగా ఇష్టపడటం ఈ రకమైనటువంటి ప్రేరణ. ఆన్సర్ ఆప్షన్ ఏ అంతర్గత ప్రేరణ. 82దండి ఒక గొప్ప క్రీడాకారుడిగా ఎదగాలని పిల్లవాడు రోజు తీవ్రంగా ప్రాక్టీస్ చేయడం అనేది ఏ ప్రేరణ? ఆన్సర్ ఆప్షన్ డి సాధన ప్రేరణ. 83దండి ప్రేరణ అనేది ఒక గమ్య నిర్దేశక చర్య అని నిర్వచించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి మేయర్. ప్రేరణ అనేది గమ్య నిర్దేశక చర్య అని చెప్పింది మేయర్. 84ది ఉపాధ్యాయుడు కొడతాడని హోంవర్క్ చేయడం ఈ రకమైనటువంటి ప్రేరణ. ఆన్సర్ ఆప్షన్ బి బహిర్గత ప్రేరణ. మరి వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలా లైక్ చేయడం వల్ల మీలాంటి ఎంతో మంది మిత్రులకు వీడియో అయితే చేరుతుందండి. మరి మీరిచ్చే లైక్ కామెంట్లే మాకు బహుమానాలండి. మరి మీరిచ్చే కామెంటు ఈ యొక్క లైక్ల వల్ల మేము ఎంతో ఉత్సాహాన్ని పొంది మరిన్ని ఎక్కువ వీడియోలు, మరిన్ని మంచి మంచి గ్రాండ్ టెస్ట్ రిలీజ్ చేసిన వాళ్ళు అవుతారండి. దయచేసి వీడియోలో ఉన్నటువంటి బిట్లు తప్పితే తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేయండి. మీకు ఎన్ని మార్కులు వచ్చాయి ఈ వీడియో చివరిలో 100కి అన్నది తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. 85ది బోధనలో చార్టులను మ్యాప్లను ఉపయోగించడం అనేది. బోధనలో చార్టులను మ్యాప్లను ఉపయోగించడం అనేది. ఆన్సర్ ఆప్షన్ ఏ బహిర్గత ప్రేరణ. 86దండి అవసరాలను సంతృప్తిపరుచుకునే ప్రక్రియే. అవసరాలను సంతృప్తిపరుచుకునే ప్రక్రియే ప్రేరణ అని అన్నవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి మాస్లో. అవసరాలను సంతృప్తిపరుచుకునే ప్రక్రియే ప్రేరణ అన్నవాళ్ళు మాస్లో. 87దండి సాధనా ప్రేరణలో ఇది ముఖ్యమైనటువంటి అంశము. ఆన్సర్ కాంక్ష. ప్రేరణలో ముఖ్యమైనటువంటి అంశము కాంక్ష అంటే కోరిక. 88దండి మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతంలో ప్రాథమిక అవసరాలు ఏమిటి? ఆన్సర్ శారీరక అవసరమే ప్రాథమిక అవసరాలు. 89దండి ఉపాధ్యాయులు మెప్పు పొందడం కోసం విద్యార్థి రోజు అందరికంటే ముందు బడికి వెళ్ళడం అనేది. ఆన్సర్ ఆప్షన్ ఏ బహిర్గత ప్రేరణ. 90దండి ఎవరు చెప్పకపోయినా
పిల్లవాడు కార్టూన్ ఛానల్ చూడడం అనేది. ఆన్సర్ ఆప్షన్ బి అంతర్గత ప్రేరణ. 91దండి, విద్యార్థులకు ప్రేరణ ఎప్పుడు కలిగించాలి అంటే. ఆన్సర్ ఆప్షన్ డి నిరంతరము విద్యార్థులకి ప్రేరణ కలిగిస్తూ ఉండాలి. 92ది, ఇల్లు కట్టుకోవాలనుకోవడం ఏ రకమైన అవసరం. ఆన్సర్ ఆప్షన్ సి రక్షణ అవసరం. ఇల్లు అనేది రక్షణ అవసరం. 93ది, ఒక కోటీశ్వరుడైన వ్యక్తి తన ఆస్తి మొత్తం అనాథ శరణాలయానికి దానం చేయడం అనేది. ఆన్సర్ ఆప్షన్ బి ఆత్మ ప్రస్తావన అవసరం. ఆత్మ ప్రస్తావన అవసరం. 94దండి, క్రింది వాటిలో నిమ్న క్రమ అవసరం ఏమిటి. ఆన్సర్ ఆప్షన్ బి బజారుకు వెళ్ళే మహిళ పొరుగు మహిళను తోడు తీసుకువెళ్ళడం అనేది నిమ్న క్రమ అవసరము. 95దండి, మేక్లీలాండ్ ఆట్కిన్సన్లు ఈ ప్రేరణపై పరిశోధనలు నిర్వహించారు. ఆన్సర్ ఆప్షన్ ఏ సాధనా ప్రేరణ. మేక్లీలాండ్ ఆట్కిన్సన్ సాధనా ప్రేరణ. 96దండి, ఈ క్రింది పరిస్థితులలో అభ్యసన బదలాయింపు ఎక్కువ జరుగుతుంది. ఆన్సర్ 2 అంశాల మధ్య పోలికలు ఉన్నప్పుడు అభ్యసన బదలాయింపు అనేది ఎక్కువగా జరుగుతుంది. 97ది, ఫుట్బాల్ నేర్చుకున్న వ్యక్తి క్రికెట్ నేర్చుకోవడం అనేది. ఆన్సర్ ఆప్షన్ సి శూన్య బదలాయింపు. 98ది, అభ్యసన బదలాయింపు సాధ్యం కాదని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు. ఆన్సర్ ఆప్షన్ డి విలియం జేమ్స్. మరి మిత్రులైతే చూస్తున్నారు కానీ వీడియోని అయితే లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. మరి అలా లైక్ చేయడం వల్ల మమ్మల్ని ఎంతో ఉత్సాహం నింపిన వాళ్ళు అవుతారు. 99ది, మ్యాన్ కి బహువచనం మెన్ అని నేర్చుకున్న విద్యార్థి ఉమెన్ కి బహువచనం ఉమెన్ అని సరిగా అర్థం చేసుకోవడం అనేది. ఆన్సర్ ఆప్షన్ ఏ అనుకూల బదలాయింపు. మరి చిట్ట చివరి పెట్టండి ఈ వీడియోకి. 100వది, కుడి చేత్తో బంతి విసిరే వ్యక్తి ఎడమ చేత్తో కూడా విసరడం అనేది క్రింది వాటిలో ఏ రకమైనటువంటి బదలాయింపు. ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. మరి ప్రతి చాప్టర్ వైజ్ మీకు కావాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా 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 అంటే చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లతో మేము ముందుకు రావడం జరిగిందండి. మొదటి బిట్ చూద్దామండి. సినిమాలలో చూపించిన హింసాత్మక ప్రవర్తనలు పిల్లలు నేర్చుకుంటారు అని ముగింపును క్రింది ఏ మనో వైజ్ఞానిక శాస్త్రవేత్త పరిశోధనల ఆధారంగా రాబట్టాడు. ఆన్సర్ రిపీట్ చేస్తున్నాను, ఆన్సర్ చెప్పేస్తున్నాను అండి. ఆన్సర్ ఆప్షన్ 3 ఆల్బర్ట్ బండూరా. ఇది వేగంగా మరియు ర్యాపిడ్ రివిజన్ కోసం ఉపయోగపడే విధంగా వేగంగా చెప్పడం జరుగుతుందండి, మిత్రులు గమనించాలి. 2వది, ఫ్యాషన్ షోలలోని మోడల్స్ను పరిశీలించిన విద్యార్థులు వారిని అనుకరించ ప్రయత్నిస్తారు. ఇది ఏ రకమైన అనుకరణ. ఆన్సర్ ఆప్షన్ 3 సాంఘిక అభ్యసనం. సాంఘిక అనుకరణ కూడా వస్తుందండి. 3వది, బ్లూమ్స్ వర్గీకరణ అన్నది దేని క్రమానుగత వ్యవస్థీకరణం. బ్లూమ్స్ వర్గీకరణ అనేది దేని క్రమానుగత వ్యవస్థీకరణం. ఆన్సర్ సంజ్ఞానాత్మక లక్ష్యాల క్రమానుగత వర్గీకరణమే బ్లూమ్స్ వర్గీకరణం అండి. 4వ చూద్దామండి. క్రింది వానిలో వైగటస్కి సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతంను ఆధారంగా చేసుకున్నది ఏమిటి. ఆన్సర్ పరస్పర చర్య బోధన ఆధారంగా చేసుకొని వైగటస్కి సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని రూపొందించడం జరిగిందండి. 5వ పెట్టండి. భారత ప్రభుత్వం ప్రారంభించిన మధ్యాహ్న భోజన పథకాన్ని క్రింది ఏ ప్రేరణ సిద్ధాంతం సమర్థిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 4 మానవతావాదం అనే ప్రేరణ సిద్ధాంతము మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థిస్తుందండి. 6వది, అంతర్దృష్టి అభ్యసనం సిద్ధాంతాన్ని ప్రవచించినది ఎవరు. ఆన్సర్ ఆప్షన్ 3 గెస్టాల్ట్ వాదులు. 7వ పెట్టండి. అభ్యసన ప్రక్రియలో ప్రేరణ యొక్క పాత్ర ఏమిటి.
ఆన్సర్ యువ అభ్యాసకుల్లో అభ్యాసించాలన్న ఆసక్తిని అయితే పెంపొందిస్తుందండి ప్రేరణ అనేది. ఎనిమిదవది ర్యాపిడ్ రివిజన్గా ఎంతో బాగా ఉపయోగపడుతుందని వేగంగా చెప్పడం జరుగుతుందండి. దీనివల్ల మీకు టైం అయితే సేవ్ అవుతుంది. అదేవిధంగా ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక్కసారి ర్యాపిడ్ రివిజన్గా కూడా మీకు ఎంత బాగా ఉపయోగపడుతుందండి. మేధో మానచిత్రణం అంటే మైండ్ మ్యాపింగ్ అనగా ఏమిటి? ఆన్సర్ అవగాహనను మెరుగుపరచు సాంకేతికం. తొమ్మిదవదండి పిల్లలు క్రియాశీలకంగా ఉంటూ ప్రపంచంపై తమ అవగాహనను నిర్మించుకుంటారు అని ప్రవచించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 పియాజే. పిల్లలు క్రియాశీలకంగా ఉంటూ ప్రపంచంపై తమ అవగాహనను నిర్మించుకుంటారు అని ప్రవచించింది పియాజే. 10 నిర్మాణాత్మకవాదం దేనిని ప్రాధాన్యత ఇస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 పిల్లలు క్రియాశీలకంగా ఉంటూ ప్రపంచంపై తమ స్వీయ అవగాహన పెంచుకొనటం అనేది నిర్మాణాత్మకవాదము దీన్ని ప్రాధాన్యత ఇస్తుందండి. 11 కేవలం పరిశీలించదగిన ప్రవర్తనలపై ఆధారపడిన అభ్యసన సిద్ధాంతం ఏమిటి? పరిశీలించదగిన ప్రవర్తనలు. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రవర్తనవాదం. 12 చదవండి. ఒక ఉపాధ్యాయుడు పాఠ్య పుస్తకాన్ని మరియు కొన్ని పండ్ల చిత్రాలను పట్టుకొని విద్యార్థులతో చర్చా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాడు. విద్యార్థులు ఆయా విషయాలను తమ పూర్వ జ్ఞానంతో సంధానం చేసుకొని పోషకాహారం అనుభవాలను నేర్చుకున్నారు. ఇది ఏ విధమైనటువంటి ఉపగమం? ఆన్సర్ జ్ఞాన నిర్మాణం అనేది తోడ్పడుతుందండి. జ్ఞాన నిర్మాణానికి తోడ్పడుతుంది. 13 పిల్లల అభ్యాసనంలో క్రింది ఏ పరిసరానికి వైగటస్కి అమితమైన ప్రాధాన్యతనిచ్చాడు? ఆన్సర్ సామాజిక పరిసరానికి వైగటస్కి అమితమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అభ్యాసనంలో. 14 అభ్యాసంను ప్రభావితం చేయు ఉపాధ్యాయునికి సంబంధించిన కారకం ఏమిటి? ఆన్సర్ సబ్జెక్టులోని ప్రావీణ్యత ఉపాధ్యాయునికి సంబంధించినటువంటి కారకము. 15 క్రింది వానిలో అభ్యసన రంగం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 భావావేశం అనేది అభ్యసన రంగము. 16 ఒక విద్యార్థి నిరంతరం తన సహచరులతో గొడవ పడుతుంటాడు. పాఠశాల నియమాలను సరిగా పాటించడు. ఆ విద్యార్థి ఏ రంగంలో సహాయం అవసరం? ఆన్సర్ ఆప్షన్ 3 భావావేశ రంగంలో ఆ విద్యార్థికి సహాయం అయితే అవసరం అవుతుందండి. 17 చేయడం అనున్నది అభ్యసన రంగంలోని దేనికి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ 4 మానసిక చలనాత్మక రంగానికి చెందింది. 18 మెడికల్ కాలేజీలో సీటును సంపాదించాలనే కోరికతో ఒక విద్యార్థి ఎంట్రన్స్ టెస్ట్లో మంచి మార్కులు సంపాదించాలని కష్టపడుతున్నాడు. ఆ విద్యార్థి యొక్క ప్రేరణను మనం ఏమనవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 1 అంతర్గత ప్రేరణ అని కూడా మనం అనవచ్చండి. 19 గతంలో నేర్చుకున్నది నూతన పరిస్థితుల్లో అభ్యసనమునకు ఏమాత్రం ఉపయోగపడకపోతే దానిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 శూన్య బదలాయింపు అని కూడా మనం అనొచ్చండి. 20 పియాజే సంజ్ఞానాత్మక అభ్యసన సిద్ధాంతం ప్రకారము సంజ్ఞానాత్మక నిర్మితిలో మార్పు ప్రక్రియని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 అనుగుణ్యం. ఇప్పుడు సంజ్ఞానాత్మక నిర్మితిలో మార్పు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అనుగుణ్యం అనేది జరుగుతుందండి. 21 ప్రేరణ సిద్ధాంతాల ప్రకారం ఒక ఉపాధ్యాయుడు దేని ద్వారా విద్యార్థి యొక్క అభ్యసనాన్ని పెంచవచ్చు? ఆన్సర్ విద్యార్థుల నుండి వాస్తవికమైన సాధనలను ఆశించడం. 22 పునర్బలన నియమంతో సంబంధం కలిగినది ఎవరు? పునర్బలన నియమంతో
సంబంధం కలిగినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 స్కిన్నర్. 23వదండి, పూర్వం నేర్చుకున్న నైపుణ్యాల్లో మరియు ప్రస్తుతం నేర్చుకుంటున్నటువంటి నైపుణ్యాల్లో ఒకే రకమైన అంశాలు ఉండడం దేనికి దారి తీస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 అనుకూల బదలాయింపుకి దారి తీస్తుందండి. 24వది SAW మరియు WAS న్యూక్లియర్ మరియు అన్క్లియర్ ల మధ్య తేడాలను కనిపెట్టలేని పిల్లవాడు ఏ జబ్బుతో బాధపడుతున్నాడు? ఆన్సర్ ఆప్షన్ 2 డిస్లెక్సియా. 25వది క్రింది వానిలో శ్రేష్టమైన చలన కౌశలానికి ఉదాహరణ ఏమిటి? శ్రేష్టమైన చలన కౌశలానికి ఉదాహరణ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 రాయడం. 26వ చదవండి, వైగోటస్కి సిద్ధాంతం సూచించినది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 భాగస్వామ్యయుత సమస్య పరిష్కారము వైగోటస్కి సిద్ధాంతం సూచించినది. ఇక్కడ సాంఘిక సాంస్కృతిక కదండి, అందు గురించనే భాగస్వామ్యయుత సమస్య పరిష్కారం అనేది వైగోటస్కి సిద్ధాంతం సూచిస్తుందండి. 27వది క్రింది వానిలో అభ్యాసకుడి యొక్క అభ్యాసనను ప్రభావితం చేయు కారకాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. అభ్యాసానికి శారీరక మానసిక ఆరోగ్యము, ఆకాంక్ష స్థాయి, సాధన ప్రేరణ, సంసిద్ధత, సంకల్ప శక్తి ఇవన్నీ కూడా మరి అభ్యాసకుడి అభ్యాసనను ప్రభావితం చేయు కారకాలండి. 28వది తరగతి గదిలోని పిల్లవాడి ఆసక్తిని ప్రభావితం చేయు బహిర్గత కారకాలు ఏమిటి? ఆన్సర్ సంస్కృతి శిక్షణ. ఇది బహిర్గత కారకాలు అన్నాడండి, మిత్రులు గమనించాలి. 29వది శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి ఆద్యుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 పావ్లోవ్. 30వ ఈ క్రింది వానిలో సంశ్లేషణ సామర్థ్యానికి ఉదాహరణ కానిది ఏమిటి? సంశ్లేషణ సామర్థ్యానికి ఉదాహరణ కానిది. ఆన్సర్ ఉపన్యాసం ఇవ్వడం. ఇక్కడ సంశ్లేషణ సామర్థ్యానికి ఉదాహరణలు వ్యాసరచన, సామాన్యీకరణలు చేయడము, చిత్రాలకు రంగులు వేయడం ఇవన్నీ కూడా సంశ్లేషణ సామర్థ్యానికి ఉదాహరణలు. కానీ ఇక్కడ ఉపన్యాసం ఇవ్వడం అనేది సంశ్లేషణ సామర్థ్యానికి ఉదాహరణ కాదు. 31వది ఏ అభ్యసనం శాశ్వతమైనది? ఆన్సర్ ఆప్షన్ 4 ప్రత్యక్షంగా చూచినది శాశ్వతమైనదండి. 32వది ఒక తండ్రి అతని కూతురిని విహారయాత్రకు తీసుకువెళ్ళాడు. ఆమెకు గతంలో పక్షులను గురించిన భావన ఏర్పడి ఉంది, కానీ గాలిపటాల గురించి తెలవదు. గాలిపటాలను చూడటంతోనే ఆమె తన తండ్రితో పక్షులను చూడండి అని అన్నది. ఆ తండ్రి అవి గాలిపటాలు అన్నాడు. పై ఉదాహరణ దేనిని తెలుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ 1 సాంశీకరణం. 33వదండి యత్నదోష అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 థార్న్డైక్. 34వది ఒక వ్యక్తి ఒక స్వీట్ షాప్ బోర్డు నందు తనకిష్టమైనటువంటి స్వీటు పేరు చూడగానే నోటిలో లాలాజలం ఊరింది. ఇందులో ఇష్టమైన స్వీట్ పేరు దేన్ని తెలియజేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1 నిబంధిత ఉద్దీపన. 35వదండి ZPD దేని యొక్క సంక్షిప్త నామం? చాలా 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 అంటే చాలా ఇంపార్టెంట్ బిట్లు మీకు మీ దగ్గరికి తీసుకురావడం జరిగిందండి. వీడియోలో ఉన్నటువంటి బిట్లు నప్పితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి. ఇలా లైక్ చేసుకోవడం వల్ల మీలాంటి ఎంతో మంది మిత్రులకు ఈ వీడియో అయితే చేరుతుందండి. మరి ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. మీరిచ్చే లైక్ కామెంటు మాకు బహుమానులు అండి. మేము మరింత ఉత్సాహకులోనే మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ప్రేరేపితమైన అవుతారండి. మరి ZPD అంటే గత డిఎస్సిలో గత టెట్లో కూడా పడ్డదండి. జోన్ ఆఫ్ ఫ్రాక్షనల్ డెవలప్మెంట్ అండి. జోన్ ఆఫ్ ఫ్రాక్షనల్ డెవలప్మెంట్. 36వది టైప్ రైటింగ్ నైపుణ్యాలు నేర్చుకోవడం ఏ అభ్యాసనమునకు ఉదాహరణ? ఆన్సర్ ఆప్షన్ 2 యత్నదోష అభ్యసనం. 37వదండి
కార్యసాధక నిబంధనం యొక్క మరో పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 ఆర్ టైప్ నిబంధనానికే కార్యసాధక నిబంధనం అని కూడా పేరుందండి. 38ది గతంలో సైకిల్ నడపడం వచ్చిన వ్యక్తి స్కూటర్ నేర్చుకుని తొలి దశలో రోడ్డుకి చివరి పక్క నుండి వెళ్ళుటకు ప్రాధాన్యం ఇచ్చిన అతని చర్యలోని అభ్యసన బదిలీ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రతికూల బదిలీ. 39దండి ఒక ఉపాధ్యాయుడు సమస్యని పరిష్కరించడానికి పిల్లలను ప్రేరేపించే నిమిత్తమై వారికి కొన్ని మిఠాయిలను ఆశ చూపించిన అతను వినియోగించినది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రాథమిక పునర్బలనం లేదంటే బాహ్య ప్రేరణ అని కూడా మనం చెప్పుకోవచ్చండి. 40వది ఉపాధ్యాయుడు తన బోధనలో క్రీడా పద్ధతి అవలంబించుట దేనిని తెలియజేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 అంతర్గత ప్రేరణ. 41వదండి ఒక ఉపాధ్యాయుడు క్లిష్టమైన భావనలను కొన్ని సంతోషకరమైన ఉద్దీపనలకు ప్రవేశపెట్టి బోధించే ప్రయత్నిస్తున్నాడు. కొన్ని ప్రయత్నాల అనంతరము విద్యార్థులు సబ్జెక్టును ఇష్టపడ్డారు. ఇందులో ఇముడు ఉన్నటువంటి అభ్యసన సిద్ధాంతం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. 42వదండి ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య బంధం ఎందులో ఏర్పరచబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ 3 యత్నదోష అభ్యసనంలో. 43వదండి ఎరిక్సన్ సిద్ధాంతం ఏ భావనను వివరిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 4 మనోసాంఘిక వికాస సిద్ధాంత భావనను వివరిస్తుంది. 44వది అభ్యసన వక్రరేఖ అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 సమయానుసారం అభ్యాసకుని ప్రగతిని వివరించు గ్రాఫ్. 45వదండి దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల పేర్లు చెప్పమని అడగడంతో రాము తన స్మృతిలో నుండి సమాచారాన్ని బయటకు తీసే ప్రయత్నంను ఏమంటారు? ఆన్సర్ వెనక్కి తీసుకొనటాన్ని కూడా అంటుంటారండి. అంటే రీకాల్, జ్ఞప్తికి తెచ్చుకొనట అని కూడా అంటారండి. 46వది సామీప్యత నియమం అనున్నది దేనిలో భాగం? సామీప్యత నియమం. ఆన్సర్ ఆప్షన్ 3 కోహ్లర్ యొక్క గెస్టాల్ట్ వాదంలో సామీప్యత నియమం అనేది ఉంది. 47వదండి చాలా ఇంపార్టెంట్ బిట్లు. తరగతి గది సమస్యలను నివృత్తి చేయడంలో ముఖ్య పాత్ర వహించే కారకం ఏమిటి? ఆన్సర్ ధనాత్మక మరియు రుణాత్మక పునర్బలనాలు అనేవి ఇక తరగతి గదిలో సమస్యలను నివృత్తి చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తాయండి. 48వదండి ఒక సంక్లిష్టమైనటువంటి భావనను వివరించడంలో ఒక ఉపాధ్యాయుడు ఏ అనే బోధనా పద్ధతిని ఉపయోగించాడు. దాని ద్వారా మంచి ఫలితాలు రాకపోవడంతో బి అనే బోధనా పద్ధతికి మారాడు. ఆశించిన ఫలితాలు రావడంతో దానినే వినియోగిస్తున్నాడు. ఇది ఏ అభ్యసన పద్ధతికి దగ్గరగా ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 కార్యసాధక నిబంధనము. 49వదండి సంసర్గవాద అభ్యసన సిద్ధాంతాల ముఖ్య లక్షణం ఏమిటి? సంసర్గవాద అభ్యసన సిద్ధాంతాల ముఖ్య లక్షణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 నిబంధనం. 50వదండి ఒక సందర్భంలో అభ్యసించిన విషయాన్ని మరో సందర్భంలోకి అనువర్తించడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 అభ్యసనం బదిలీ అంటారండి. 51వది పరిశీలన అభ్యసనం అనగా? ఆన్సర్ ఆప్షన్ 1 అనుకరణ. పరిశీలన ద్వారా అనుకరణ. 52వది భాషను ఆర్జించు సాధనము అనగా? ఆన్సర్ ఆప్షన్ 1 భాషను అభ్యసించుటకు కావలసిన అంతర్గత సామర్థ్యమే భాషను ఆర్జించు సాధనము. 43వదండి
ఈ క్రింద పేర్కొన్న ఏ ప్రక్రియను ఉపయోగించి వ్యక్తిలోని ఒక ప్రవర్తనను దృఢపరచుకోవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 2 ధనాత్మక మరియు రుణాత్మక పునర్బలనాల ప్రక్రియను ఉపయోగించి వ్యక్తిలోని ఒక ప్రవర్తనను దృఢపరచవచ్చు. 54వది అభ్యసనకు అనుకూలమైన వాతావరణం కల్పించవలనన్న క్రింది వారిలో దేనిని తొలగించాలి? ఆన్సర్ ఆప్షన్ 2 సహచరులతో విపరీతమైన పోటీని ముందుగా తొలగించాలండి. ఆ తర్వాత భయం లేని వాతావరణాన్ని కలిగించాలి. ముందుగా మాత్రము తప్పనిసరిగా సహచరులతో పోటీతత్వం అనేది ఉండకూడదండి. 55వది క్రింది ఏ పద్ధతిలో అభ్యసన బదిలీకి ఎక్కువ అవకాశం ఉంది? ఆన్సర్ విద్యార్థులతో సూత్రాలు నియమాలు అభ్యసించడం అనేది ఇక్కడ అభ్యసన బదిలీకి అవకాశము ఎక్కువైతే ఉంటుందండి. 56వది క్రింది ఏ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త అభ్యసనం ప్రత్యక్ష ప్రక్రియ, అది భావాలు ప్రసారం చేయడం ద్వారా జరగదు అని అన్నారు? 56వది ఆన్సర్ ఆప్షన్ 1 థార్న్డైక్. అభ్యసనం ప్రత్యక్ష ప్రక్రియ, అది భావాల ప్రసారం చేయడం ద్వారా జరగదు అని చెప్పింది థార్న్డైక్. 57వదండి అభ్యసనలో మానవ కారకాల పాత్ర మీద ప్రాధాన్యం లేని అభ్యసన ఉపగమాలలో ఒకటి? ఆన్సర్ ఆప్షన్ 3 ప్రవర్తనవాదం. మానవ కారకాల పాత్ర మీద ప్రాధాన్యం లేని అభ్యసన ఉపగమాలలో ఒకటి ప్రవర్తనవాదం. 58వది వైగాటస్కి విశ్వాసం ప్రకారం? ఆన్సర్ ఆప్షన్ 1 భాష సముపార్జన సంజ్ఞానాత్మక సామర్థ్యాలు సముపార్జనకు దారితీస్తుంది. 59వదండి నిర్మాణవాద అభ్యసన పరిస్థితిలో ఉపాధ్యాయుడి పాత్ర ఏ విధంగా ఉండాలి? ఆన్సర్ ఆప్షన్ 4 అభ్యసనకు వీలు కల్పించడం అనేది ఉపాధ్యాయుడి పాత్ర ఉండాలి. 65 క్రింది వాటిలో అంతర్గత ప్రేరణ సందర్భం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 గమ్యాన్ని సాధించాలనే వాంఛే అంతర్గత ప్రేరణ సందర్భం. 61వది కార్ల్ రోజర్స్ వికాస సిద్ధాంతం దీని మీద దృష్టి కేంద్రీకరించదు? ఆన్సర్ సంజ్ఞానాత్మక అనుభవాల మీద దృష్టి కేంద్రీకరించదు. మరి మిగతా అన్నిటి మీద ఆత్మాశ్రయ వాస్తవికత మీద చైతన్యవంతమైనటువంటి అనుభవాల మీద స్వీయ భావన మీద ఈ యొక్క కార్ల్ రోజర్స్ వికాస సిద్ధాంతం దృష్టి కేంద్రీకరిస్తుంది. 62వది పావులో ప్రయోగంలో ఆహారం అనేది? ఆన్సర్ నిర్నిబంధిత ఉద్దీపన. 63వదండి మాస్లో ప్రకారము ఉన్నతమైన అవసరం ఏమిటి? ఆన్సర్ ఆత్మ సాక్షాత్కారం. ఆత్మ సాక్షాత్కారం. 64వదండి కారు నడుపుటను నేర్చుకున్నటను చక్కగా వివరించే అభ్యసన సిద్ధాంతం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 యత్నదోష సిద్ధాంతం. కారు నడుపుటను నేర్చుకున్నటను చక్కగా వివరించే అభ్యసన సిద్ధాంతం యత్నదోష అభ్యసన సిద్ధాంతం. 65వది కొండ గుర్తులు దీనిని సులభతరం చేయు సాధనం? ఆన్సర్ జ్ఞప్తి. జ్ఞప్తిని సులభంగా చేసుకోవడానికి జ్ఞప్తికి తెచ్చుకోవడానికి ఈ కొండ గుర్తులు అనేవి చాలా వేగంగా ఉపయోగపడుతుంటాయి. 66వది సరి అయిన ప్రేరణను కొనసాగించుటకు నిశ్చయించే లక్ష్యం ఎలా ఉండాలి? ఆన్సర్ పిల్లవాడి సామర్థ్యాలకు సమానంగా ఉండాలి. ఎప్పుడు కూడా నిర్ణయించే లక్ష్యం ఎప్పుడు కూడా పిల్లవాడికి ఎక్కువైపోకూడదు. అలాగే పిల్లవాడికి పెద్దదైపోతే నిరుత్సాహానికి లోనవుతాడు, చిన్నదైతే ఆసక్తిని కలిగించదు. కాబట్టి పిల్లవాడి సామర్థ్యాలకు సమానంగా ఉన్నట్లయితే సరైన ప్రేరణ అయితే పిల్లవాడికి ఉంటుంది. 67వది సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 వైగాటస్కి. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు వైగాటస్కి. 68వది
అభ్యసనానికి ఇది మంచి నిర్వచనం. ఆన్సర్, అనుభవం ద్వారా ప్రవర్తనలో కలిగే దాదాపు శాశ్వతమైన మార్పే అభ్యసనం అనేది మంచి నిర్వచనము. 69దండి, అంతర్గత ప్రేరణ దేనికి సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ 4, వ్యక్తి ప్రవర్తనకు స్పష్టమైన బహిర్గత బహుమానం లేకపోవడం అనేది అంతర్గత ప్రేరణకు సంబంధించింది. 75 లక్ష్యాలకు సంబంధించి క్రింది వాక్యాల్లో సరికానిది? ఆన్సర్, లక్ష్యం ఫలితాన్ని ఎలా సాధించాలో వర్ణిస్తుంది. ఇది సరికాదండి. చూద్దాం ఏ సరైనవో. లక్ష్యం పాఠ్యాంశ కేంద్రీకరణం దిశను సూచిస్తుంది. లక్ష్యం అభ్యసన ఫలితాలను వర్ణిస్తుంది. లక్ష్యం విద్యార్థులు చేరుకోవాల్సినటువంటి గమ్యాన్ని సూచిస్తుంది. ఇవన్నీ కూడా సరైనవనండి. 71ది, స్మృతిని పెంపొందించేది ఏది? ఆన్సర్, రిహార్సల్. 72దండి, స్వేచ్ఛాపూరిత ఇచ్చ ఆత్మ ప్రస్తావనపై కేంద్రీకరించే ఉపగమం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2, మానవతావాదం. స్వేచ్ఛాపూరిత ఇచ్చ ఆత్మ ప్రస్తావనపై కేంద్రీకరించే ఉపగమం మానవతావాదం. 73దండి, శిశువుని తెల్ల ఏలుకకు భయపడేటట్లు సాంప్రదాయక నిబంధనతో చేశారు. ఒకవేళ ఆ శిశువు తెల్లని కుందేలను చూసి కూడా భయపడితే అది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3, ఉద్దీపన సాధారణీకరణం. 74ది, బండూరా ప్రకారం క్రింది వాటిలో ప్రవర్తన నమూనాలలో ముఖ్యం కానిది ఏమిటి? బండూరా ప్రకారము క్రింది వాటిలో ప్రవర్తన నమూనాలో ముఖ్యం కానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1, సాంప్రదాయక నిబంధనం. ఇక్కడ బండూరా అనబడుకు పరిశీలకులు, అనుకరణ, నమూనా ఇవన్నీ కూడా సేమ్ రిలేటెడ్ అండి. మొదటిదైతే కాదండి. నెక్స్ట్ 75దండి, ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ అనే పుస్తకాన్ని రచించిన వారు ఎవరు? ఆన్సర్, కోఫ్కా. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. మిత్రులు, వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి. 76ది, ఒక ప్రత్యేక ప్రవర్తన పునరావృతం కాకుండా నిరుత్సాహపరిచే పర్యవసనాలను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2, ప్రతికూల పునర్బలనం అంటారండి. నిరుత్సాహపరుస్తున్నారు అంటే ఇక్కడ ప్రతికూల పునర్బలనం. 77ది, పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం ప్రధానంగా దేనికి సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ 4, ఆలోచించే సామర్థ్యాభివృద్ధి. పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం ముఖ్యంగా ఆలోచించే సామర్థ్యాభివృద్ధిని సంబంధించింది. 78ది, శిశువు యొక్క అతి ముఖ్యమైన శోధనలకు వీరు మార్గదర్శకత్వం వహిస్తారని వైగటస్కి సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం తెలియజేస్తుంది. ఆన్సర్, ట్యూటర్ల పాత్ర వహించే వయోజనుల యొక్క పాత్ర ముఖ్యమైన శోధనలకు మార్గదర్శనం వహిస్తుందని తెలియజేయడం జరిగిందండి. 79ది, భిన్నాల సంకలనం పాఠమును బోధించిన పిదప ఉపాధ్యాయుడు విద్యార్థులను మొదటి అభ్యాస సెషన్లో పాల్గొనజేశాడు. విద్యార్థులు భిన్నాల సంకలనంలో ప్రావీణ్యతను సాధించుటకు మొదటి అభ్యాస సెషన్లో ఉపాధ్యాయుడి యొక్క పాత్ర ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2, విద్యార్థుల అవగాహనను పరీక్షించి ఫీడ్బ్యాక్ను అందించడమే ఉపాధ్యాయుడి యొక్క పాత్ర. 85దండి, 8వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి బహుమతి పొందుటకు మాత్రమే చదివేందుకు అలవాటు పడినాడు. ఇక్కడ బహుమతి కోసమే చదువుతున్నాడు. ఇది దేనికి ఉదాహరణ? ఆన్సర్ ఆప్షన్ 2, ఎస్ఆర్ నిబంధన సిద్ధాంతానికి ఉదాహరణ. ఎస్ఆర్ నిబంధన సిద్ధాంతం. 81దండి, సాంప్రదాయ నిబంధనానికి ఉదాహరణ ఏమిటి? ఆన్సర్, కుక్క
గంటమోతకు లాలాజలం స్రవించడం నేర్చుకొనటం అనేది సాంప్రదాయ నిబంధనానికి ఉదాహరణ. 82దండి, స్మృతి మరియు అభ్యాసనమునకు సంబంధించి ఈ క్రింది వాక్యములలో సరైనది ఏమిటి? ఆన్సర్, స్మృతి అభ్యసనము పరస్పర సంబంధమైనవి అనేది సరైనదండి. ఇక్కడ చూద్దామండి, అభ్యసనం స్మృతి పైన మాత్రమే ఆధారపడిన అనేది రాంగ్ అండి. అదేవిధంగా శృతి అనువంశికతను మరియు అభ్యసనమును పరిశ్రమకి సంబంధించినవి అన్నాడు, ఇది కూడా రాంగ్ అండి. ఇక్కడ చూద్దామండి, రెండింటిలో ఒకటి లేకున్నా ఇంకొకటి సంభవిస్తుంది అనేది కూడా రాంగ్ అండి. ఇక్కడ సరైంది 3వది అండి. 83వది, ఉపాధ్యాయునిచే శిక్షింపబడిన 1వ తరగతి విద్యార్థి అందరు ఉపాధ్యాయుల పట్ల భయమును పెంపొందించుకున్నాడు, ఇది దీనికి ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ 2, నిబంధన సిద్ధాంతానికి ఉదాహరణ. 84దండి, మానసిక చలన రంగంలో నైపుణ్యాలను అభ్యసించుటకు తప్పనిసరిగా కావలసినది ఏమిటి? మానసిక చలన రంగంలో నైపుణ్యాలను అభ్యసించుటకు తప్పనిసరిగా కావాల్సింది అభ్యాసం. 85దండి, అభ్యాస ఫలితం క్రింది వాటిపై ఆధారపడును. ఆన్సర్, అభ్యాసకుడు, అభ్యాసన సామాగ్రి, అభ్యాసన ప్రక్రియ, ఉపాధ్యాయుడు వీటన్నిటి మీద అభ్యాసన ఫలితం అనేది ఆధారపడి ఉంటుందండి. 86వది, సరైన వయసు రానందున వలన ఒక శిశువు కృత్యాన్ని సరిగా చేయలేకపోతుంది, ఇందులో ఇముడు ఉన్న అభ్యసన కారకం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2, వ్యక్తిగత కారకం. 87వదండి, అభ్యాస నియమంను ఈ సాంప్రదాయము ఏర్పరిచింది. ఆన్సర్ ఆప్షన్ 1, ప్రవర్తనవాదము సాంప్రదాయం అనేది అభ్యాస నియమాన్ని ఏర్పరిచింది. ప్రతిరోజు 8 గంటలకు అయితే వీడియో ఉంటుందండి, తప్పనిసరిగా మిత్రులు గమనించాలి. మరి 88వదండి, 9వ తరగతిలో 3 విద్యార్థులు అన్ని సాధనా పరీక్షల్లో 1, 2, 3 స్థానాల్లో మారుతుంటారు. ఎల్లప్పుడూ వారు ఒకరిపై ఒకరు ఈర్ష్యపడుతుంటారు. ఈ సందర్భంలో ఉపాధ్యాయుడు విద్యార్థుల ఆరోగ్యకరమైన వికాసానికి ఈ రంగంపై దృష్టి సాధించాలి. ఆన్సర్ ఆప్షన్ 2, భావాత్మక రంగం మీద దృష్టి సారించాల్సి ఉంటుంది. ఎందు గురించి అంటే ఈర్ష్య కాబట్టి. 89వది, అభ్యాసకుడు పాల్గొనేది. ఆన్సర్ ఆప్షన్ 1, ఎస్ఆర్ నిబంధనలో కంటే ఆర్ఎస్ నిబంధనలో క్రియాత్మకంగా ఉంటుంది. 95దండి, అభ్యాసనంలో తప్పనిసరిగా ఉండవలసిన నియమం అంశం ఏమిటి? అభ్యాసనంలో. ఆన్సర్ అభ్యసనములో తప్పనిసరిగా ఉండవలసిన అంశం అనుభవం. 91వది, వైగాటస్కీ ప్రకారం పిల్లల స్వయం నిర్దేశిత భాష ఏమిటి? పిల్లల స్వయం నిర్దేశిత భాష. ఆన్సర్ ఆప్షన్ 1, వ్యక్తిగత భాష. స్వయం, వ్యక్తిగత. 92వదండి, ఒక 5వ తరగతి విద్యార్థి తన తోటి విద్యార్థుల ప్రవర్తనను తరగతి ఉపాధ్యాయుడు ప్రశంసించడాన్ని గమనించడం ద్వారా ఎన్నో విషయాలను నేర్చుకున్నాడు. ఇక్కడ ఇముడు ఉన్న అభ్యసన సిద్ధాంతం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2, సాంఘిక అభ్యసనం. 93వది, స్మృతి ప్రక్రియ వలన వ్యక్తి నాడీ వ్యవస్థలో వచ్చిన మార్పును ఇలా అంటారు. ఆన్సర్ ఆప్షన్ 1, ఎన్గ్రామ్ అంటారండి. 94వది, 8వ తరగతి చదువుతున్న ఒక గ్రామీణ విద్యార్థి ఇంద్రధనుసులోని రంగులను విబ్జిఆర్ అని ఎలాగైతే నేర్చుకుంటాడో అదే విధంగా పీరియాడిక్ టేబుల్ నేర్చుకుంటాడు. ఈ అభ్యాసంలో ఇముడు ఉన్న టెక్నిక్ ఏమిటి? ఆన్సర్ నిమోనిక్స్. ఆన్సర్ నిమోనిక్స్ అనే టెక్నిక్ అండి, అంటే కొండ గుర్తులు అని అర్థం. నిమోనిక్స్ అంటే కొండ గుర్తులు. 95వది, సమస్య పరిష్కారంలో నూతన పద్ధతిని ఈ అభ్యాసంలో ఎక్కువ పరిశీలించవచ్చు. సమస్య పరిష్కారంలో నూతన పద్ధతిని ఈ అభ్యాసంలో ఎక్కువగా పరిశీలించవచ్చు. ఆన్సర్
ఆప్షన్ 3 అంతర్దృష్టి అభ్యసనం. అంతర్దృష్టి అభ్యసనం. 96ది గెస్టాల్ట్ అభ్యసనం దీని ద్వారా జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రత్యక్ష వ్యవస్థీకరణ ద్వారా గెస్టాల్ట్ అభ్యసనం అనేది జరుగుతుంది. ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణం అంటారు కదండి, అదండి. 97వది బండూర పరిశీలన అభ్యసనం దీనిని ఉద్ఘాటిస్తుంది. ఆన్సర్ అనుకరణ మరియు అనుసరణ ప్రక్రియ అనేది బండూర పరిశీలన అభ్యసనం. ఇక్కడ పరిశీలన అంటేనే అనుకరణ, మనం గమనించాలి. 98వది క్రింది వానిలో ప్రేరణ యొక్క విధి కానిది ఏమిటి? ఆన్సర్ వివేచనమును పెంచుతుంది అనేది విధి కాదండి. ప్రవర్తనను నిర్దేశిస్తుంది, ప్రవర్తనను స్థిరపరుస్తుంది, జీవన శక్తివంతం చేస్తుంది. ఈ మూడు కూడా సరైనదే, కానీ ఇది కాదు. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. 99వది దక్షిణ అమెరికా దేశంలో గయానాను గురించి అభ్యసించిన తర్వాత ఆఫ్రికన్ దేశాలైన ఘనా మరియు గినియా ప్రదేశాలను గుర్తుపెట్టుకున్నట్లో ఇబ్బంది పడే విద్యార్థి ఈ రకమైన అవరోధాన్ని ఎదుర్కొంటాడు. చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి ఇది. ఆన్సర్ ఆప్షన్ 3 తిరోగమన అవరోధం. ఇది చాలా చాలా అప్లికేషన్ పెట్టండి. ఇలాంటి ఎన్నో అప్లికేషన్ బిట్లు అయితే ఉన్నాయండి, మిత్రులు గమనించాలి. వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి మీకోసం మరి తక్కువ కదండి, 110 బిట్లు అండి. ఆల్రెడీ వికాసం పెరుగుదల వికాసం అయిపోయింది. అభ్యాసంలో 5వ వీడియోకి వస్తామండి. 100వ బిట్ అండి. అభ్యాసకునికి సంసిద్ధత, ఉపాధ్యాయుని వైఖరి, ప్రవర్తన మరియు తరగతి గది నైతికత క్రింది ఇచ్చిన బోధనా శాస్త్రాంశాలలోని ఒకదానిని సూచిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 4 అభ్యసన స్థితి. ఇక్కడ అభ్యాసకుని సంసిద్ధత, ఉపాధ్యాయుని వైఖరి, ప్రవర్తన, తరగతి గదిలో నైతికత అనేది అన్ని కూడా అభ్యసన స్థితిని తెలియజేస్తుందండి. 101వది ఒక విద్యార్థి పద్య పఠన అభ్యాసం చేసినప్పుడు తోటి విద్యార్థులు హేళన చేయడం వల్ల ఆమె 10 మందిలో మాట్లాడుటకు భయపడటం మొదలైంది. సాంప్రదాయ నిబంధనము ప్రకారము ఆమె కొత్తగా నేర్చుకున్న భయము అనేది. ఆన్సర్ నిబంధిత ప్రతిస్పందన. నిబంధిత ప్రతిస్పందన. 102వదండి మనం మనస్సుకు వస్తువులను వ్యవస్థీకరించే గుణం ఉంది. మనస్సుకు వస్తువులను వ్యవస్థీకరించే గుణం ఉంది. ఈ ప్రాథమిక ఆలోచన దీనికి సంబంధించినది. ఆన్సర్ ఆప్షన్ 4 నిర్మాణాత్మకవాదము. 103వదండి క్రింది వాటిలో అత్యంత ప్రభావవంతమైన ప్రేరణను ఎంచుకోండి. ఆన్సర్ ఆప్షన్ 1 సుస్థిరమైన అంతర్గతమైన ప్రేరణే అత్యంత ప్రభావవంతమైనటువంటి ప్రేరణ. 104వది ఎరుపు, ఆకుపచ్చ, నారింజ వంటి ట్రాఫిక్ సంకేతాలను పాటించుట ఈ రకమైన అభ్యసన సిద్ధాంతానికి చెందినది. ఆన్సర్ ఆప్షన్ 3 నిబంధనం. 105వదండి క్రింది వాటిలో వినూత్నంగా సమస్యను పరిష్కరించడానికి అనువైన ఉపగమం ఏమిటి? అంటే కొత్తగా అండి ఇక్కడ వినూత్నంగా. ఆన్సర్ ఆప్షన్ 4 గెస్టాల్ట్. 106వదండి నిర్మాణాత్మక ఉపగమనానికి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 తన అనుభవాల ఆధారంగా అభ్యాసకుడు స్వీయ జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు. 107వదండి కార్యసాధక అభ్యసన పరిమితులలో ఒకటి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 సరైన సమాధానం ఎంపికలో అవకాశ కారకం. 108వదండి విద్యార్థులలో ప్రకృతిని ప్రశంసించే అలవాటును అలవర్చడానికి ఉపాధ్యాయుడు ప్రయత్నించాడు. ఇది ఈ అభ్యసన రంగానికి సంబంధించినది. ఆన్సర్ ఆప్షన్ 1 భావావేశ రంగానికి చెందినది.
ఉపాధ్యాయుడు ప్రకృతిని ప్రశంసించే అలవాటును నేర్పుతున్నాడు అంటే అక్కడ భావాన్ని వ్యక్తీకరించడం అనేది విద్యార్థులకు నేర్పుతున్నాడు. 109ది బట్ ని ఉచ్చరించడం నేర్చుకున్న పిల్లవాడు తర్వాత అదే రీతిలో పుట్ ని ఉచ్చరిస్తాడు. ఈ సందర్భంలో అభ్యసన బదలాయింపు రకం. ఆన్సర్ ఆప్షన్ 3 రుణాత్మక అభ్యసన బదలాయింపు. మరి వీడియో అయితే చివరికి వస్తామండి. వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలి అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు హరి స్టూడెంట్ కార్నర్, గుర్తుపెట్టుకోండి. 110దండి, అతి అభ్యసనం దీనికి దారి తీస్తుంది. ఈ ఒక్కదానికి ఆన్సర్ అయితే నేను చెప్పడం లేదండి, మీరు కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. మరి అందరూ చూడండి. వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి signing out.